వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తారక రంగారెడ్డి గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఆల్ వెల్ సార్. ఆల్ వెల్. హౌ ఆర్ యూ? యా గుడ్ సార్. ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే కొత్త గవర్నమెంట్ 2 years కంప్లీట్ అయిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కార్ స్టార్ట్ అయ్యి సో ఈ 2 సంవత్సరాల నుంచి మనం తీసుకున్నామంటే ఓవరాల్గా ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ పరిశీలించామంటే సో అంత ఫాస్ట్గా ఉన్నట్లు కనిపించట్లేదు అని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఈ 2 years కంప్లీట్ అయిపోయింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఏంటి కంపారిజన్ తీసుకున్నాంటే దానికి దీనికి ఏంటి తేడా? కంపారిజన్ అనేది సార్, ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇప్పటికీ తేడా అనేది ఎగ్జాక్ట్ ఈ డిఫరెన్స్ అనేది చెప్పలేమండి ప్రజెంట్గా. ఎందుకంటే లాస్ట్ 2 years ఇంపాక్ట్ కొద్దిగా ఉంది. గవర్నమెంట్ స్టెబిలైజ్ అవ్వడానికి టైం పట్టింది. బట్ అలా అని చెప్పేసి ఏదైతే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేస్తుందో టీ హబ్ కానీ మిగతా కానీ రీసెంట్ స్మాల్ కన్ఫ్యూజన్ ఉండే, బట్ దానికి మళ్ళీ క్లారిటీ ఇచ్చున్నారు. సో ఎప్పుడు కూడా ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన వాటిని ప్రజెంట్ గవర్నమెంట్లో ముందుకు తీసుకెళ్తేనే డెవలప్మెంట్ యాక్టివిటీ ముందుకు వెళ్తుంది. అప్పట్లో చంద్రబాబు గారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ అది అది ఆ ఫేజ్ ఎప్పుడు కూడా కంటిన్యూషన్ చేస్తేనే గవర్నమెంట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది గ్రోత్ ఎప్పుడు ఉంటుంది. ప్రజెంట్ ఇప్పటిదాకా అయితే మాత్రం మార్కెట్ గ్లోబల్ పారామీటర్స్ వల్ల తగ్గింది కొద్దిగా. కానీ ప్రజెంట్ ఉన్న దానికన్నా కూడాను ఫ్యూచర్లో ఎలా ఉండిద్ది అని అంటే గవర్నమెంట్స్ చేంజ్ అయ్యే కొద్దీ వాళ్ళ పాలసీలు డిఫైన్ చేస్తాయి గవర్నమెంట్ని. సో ఇప్పుడు కొత్త పాలసీలు రావచ్చు, లేదా 4th సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు దాన్ని చేస్తున్నారు. సో ఇటువంటి యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మార్కెట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. జనాలు కూడా కొద్దిగా గొప్ప అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం అక్కడ ఏదో ఉంది కదా కొనుక్కుందాం ఫ్యూచర్స్గా అనుకోవడానికి ఆలోచిస్తారు ఖచ్చితంగా. సో ఆ ఇంపాక్ట్ అయితే ఉంది. మార్కెట్ అయితే పూర్తిగా ఏం పడిపోలేదు, కొద్దిగా స్టోర్ అనే మనం వాస్తవం. అంటే 4th సిటీ విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. మన ఒక సబ్మిట్ కూడా జరిగింది అక్కడ. వరల్డ్ మొత్తం చూపు మళ్ళీ అటువైపు వచ్చింది. సో ఇలాంటి సందర్భంలోనే మళ్ళీ కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. మార్కెట్ మీద ప్రభావం చూపించాయంటే కొంత మార్కెట్ మీద ప్రభావం లిటిల్ ఉంటుందండి, ఎక్కువ ఉండదు. ఎందుకు అంటే హైదరాబాద్ ఉన్న 19 ఎగ్జిట్స్లో కంప్లీట్ 19 ఎగ్జిట్స్లో ఎగ్జిట్ నెంబర్ 14, 15, 16 అంటే బెంగళూరు, పెద్దగోల్కొండ, తుక్కుగూడ ఎగ్జిట్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో ప్రజెంట్గా టాటా రోడ్ అని చెప్పేసి రావిర్యాల దగ్గర నుంచి ఆ కొంగరకల్లాను డైరెక్ట్ రోడ్ మెయిన్ రోడ్ ఒకటి వస్తుందన్నమాట. సో ఈ వ్యాఖ్యల వల్ల కొద్దిగా ఉండొచ్చేమో కానీ బట్ గవర్నమెంట్లు మారుతున్నా లొకేషన్ మారట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్లు మారుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో ఫార్మా సిటీ అని ఉండేది, ముచ్చర్ల ఫార్మా సిటీ అని ఉండేది, తుక్కుగూడ బెల్ట్లో ఫ్యాబ్ సిటీ, తర్వాత మహేశ్వరంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు, అలా అని చెప్పేసి పక్కన మన తుక్కుగూడ బ్యాక్ సైడ్ హార్డ్వేర్ పార్కు, ఇలా కొన్ని ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్స్ మారుతున్నా లొకేషన్ మాత్రం అక్కడనే మ్యాక్సిమం తుక్కుగూడ సరౌండింగ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే వస్తుంది. ఎందుకంటే ఫార్మా సిటీ ముచ్చర్ల ఫార్మా అన్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఫ్యాబ్ సిటీని అదే ఈ సిటీగా మార్చారు. ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఏఐసిటీ, 4th సిటీ, స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి సో కాల్డ్ డిఫరెంట్ నేమ్స్ తోటి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మీర్ఖాన్పేట్, ఎగ్జాక్ట్లీ కందుకూరు, మీర్ఖాన్పేట్ సరౌండింగ్స్, దోస్ ముచ్చర్ల సరౌండింగ్ ఏరియాసే. ఓకే, అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ తుక్కుగూడ అనేది చెన్నై హైవే. బెంగళూరు హైవే ఎట్లయితే ఉందో, ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ నుంచి బెంగళూరు హైవే ఎట్లయితే ఉందో అది యాక్చువల్లీ చెన్నై హైవే. సో చెన్నై హైవేకి ఎవరైనా నెక్స్ట్ టైం ఇన్ కేసు అది బాగా రెడీ అయిపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి బెంగళూరు నుంచి కర్నూలు ఇట్లా ఈ 1 hour డ్రైవ్ టైం ఏదైతే ఉందో 1 hour డ్రైవ్ టైం దే కెన్ సేవ్. సో దానికి డోకా లేదు. డెఫినెట్గా గవర్నమెంట్స్ మారొచ్చేమో కానీ లొకేషన్ మారే అవకాశం లేదు. అండ్ ఇన్వెస్ట్మెంట్ డబ్బున్న వాళ్ళు, హోల్డ్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. గ్యారెంటీగా దే విల్ గెట్ రిటర్న్స్. మార్కెట్ని విపరీతమైన హైప్ తీసుకుని రావటమే ఇలాంటి పరిస్థితులకు కారణం అంటే విపరీతమైన హైప్ అంటే అండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏం చూస్తారు బేసికల్లీ మనం జనరల్ టెండెన్సీ ఆఫ్ ఎనీ హ్యూమన్ కైండ్. లైక్ గోల్డ్లో పెడదామా, లేదంటే స్టాక్ మార్కెట్లో పెడదామా, లేదంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి వాటిలో పెడదామా అని చూస్తారు. సో ప్లాట్స్ లేదంటే కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్లో పెట్టడానికి చూస్తారు. సో ప్లాట్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరైనా లోకల్గా యాజ్ అ లోకల్గా తెలుగేట్స్గా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే బాగుంటుందో, కంఫర్ట్ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు రేపు పొద్దున 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి వాల్యూ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పెడతారు. సో దానికి డోకా ఉండదు కదా. సో ఆ పారామీటర్లో ఇట్ ఈస్ ఏ గుడ్ వన్. ఎందుకు అసలు పబ్లిక్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదండి అంటే రియల్ ఎస్టేట్ మీద? ఇంట్రెస్ట్ అంటే అండి అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ సార్, మనం పక్క అటు అమరావతి తీసుకున్నా కానీ
హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, పూణే తీసుకోండి, ఒక పెద్ద మార్కెట్ ఇదంతా. మంచి కాంపిటీషన్ ఉండేది అవును. ఈ ఏరియాస్కి. అవును. అది ఇప్పుడు అసలు కనిపించట్లేదు ఎక్కడ. దీన్ని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలండి. ఎవ్రీవన్ షుడ్ యాక్సెప్ట్ దట్. ఒప్పుకోవాలి అని అంటే కొన్ని భయాలు మొదలైనవి. అంటే రేపు పొద్దున ఎప్పుడు కూడా ప్రాపర్టీ అనేది బర్డెన్ కావద్దు. అల్టిమేట్లీ మనిషికి కావాల్సింది పీస్ఫుల్ లైఫ్. పీస్ఫుల్ లైఫ్ అంటే ఏంటి? ఉన్న దాని నుంచి ఉన్నతంగా కోరుకుంటాడు. ఆ ఉన్నతంగా కోరుకునే దానిలో కూడా అవసరమా కాదా అని బేస్ చేసుకొని తీసుకుంటే బెటర్. అంటే వాళ్ళు ఈఎంఐ బర్డెన్ని ఈఎంఐని యాక్చువల్గా బర్డెన్లో ఫీల్ కావద్దు. ఫీల్ కానప్పుడు నో ఇష్యూ. ఈఎంఐ రేపు పొద్దున స్ట్రెస్ అయ్యి తీసుకుందాం ప్రాపర్టీ అనుకొని జాబ్ ఉండిద్దో లేదో తెలియక ఏ ఇంపాక్ట్ ఒకటి మార్కెట్లో అండ్ ట్రంప్ ఎఫెక్ట్ ఒకటి మార్కెట్లో అండ్ వార్స్ నడుస్తున్నాయి ప్రీవియస్గా కూడాను ప్రెసెంట్ కూడాను. సో ఇవన్నీ ఇంపాక్ట్ ఏమవుతుందంటే సమ్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీ అనేది బై డిఫాల్ట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అరే బాబు ఇన్నాళ్ళు ఆగాం కదా, ఇంకొక 1 year ఆగి తీసుకుందాం, అంత అర్జెంటుగా తీసుకొని అంత అర్జెంటుగా అప్గ్రేడ్ అవుదామా, అంత అర్జెంటుగా ఇంకొద్దిగా ఉన్నతంగా కావడానికి ట్రై చేద్దామా అన్నది కాస్త ఆలోచించి తగ్గిస్తారనమాట. సో అప్పుడు ఆ కైండ్ ఆఫ్ స్టేచర్లో ఉన్నప్పుడు పీపుల్ ఖచ్చితంగా ప్రాపర్టీ జోలికి వెళ్ళరు. ఆ భయాలు ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ కొద్దిగా ఇదిగా ఉండిద్ది అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 4-5 yearsకి మార్కెట్ సైకిల్స్ మారుతూ ఉంటాయి. అంటే ఎర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు సేవింగ్ ఎక్కువ అవుతుంది. సేవింగ్ ఎక్కువ ఉన్నప్పుడు 4-5 years తర్వాత ఈ సేవింగ్ని ఇన్వెస్ట్మెంట్కి ముందుగా అక్కడ డిపాజిట్ లాగా చేసేసుకొని అడ్వాన్స్ లాగా ఇచ్చేసి రిమైనింగ్ లోన్కి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి కైండ్ ఆఫ్ వెళ్తారు. సో ప్రజెంట్ ఆ భయం ఉంది. జాబ్ ఉండిద్దో జాబ్ ఉండదో తెలియని కైండ్ ఆఫ్ అవ్వచ్చు. ఏఐ వచ్చిన తర్వాత ఒక సెట్ ఆఫ్ మిడిల్ లేయర్ ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ మిడిల్లో ఉన్న హై పెయిడ్ సాలరీస్కి ఫస్ట్ ఇంపాక్ట్ పడుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ 3-4 lakh 4 lakh 5 lakh పర్ మంత్ ప్యాకేజ్లో ఉంటారు. ద ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేది వాళ్ళకే. వాళ్ళు ఏంటి ఆ రేంజ్కి వెళ్ళాక ఇల్లులకు ఈఎంఐ ఉంటుంది, కార్లకు ఈఎంఐ ఉంటుంది, అడిషనల్గా ఏదైనా థింగ్స్ ఉన్నప్పుడు వాటికి ఈఎంఐ ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ మారుతున్నప్పుడు లగ్జరీ పెరుగుతున్నప్పుడు ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. కానీ అందుకే మొన్న నేను ఒక ఆర్టికల్ చదివా, 40 years అండ్ అబోవ్ వాళ్ళ ఐటీ ఎంప్లాయీస్ని అందరినీ తీసేస్తున్నారని చెప్పి కూడా ఒక ఆర్టికల్ రాశారు. మీరు చూసారో లేదో? సో మాకంటే ఏంటంటే యంగ్ జనరేషన్ కావాలి, యంగ్ బ్లడ్ కావాలి. సో అలాంటి వాళ్ళు మేము తీసుకుంటాం అని చెప్పి కూడా ఐటీ అటువైపు చూస్తుందని చెప్పి కూడా ఒక ఆర్టికల్ రూపంలో వచ్చింది. సో అది నిజమో కాదో తెలియదు, కానీ వాస్తవంగా అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చూస్తుంటే కొద్దిగా అటు ఇటుగా అలానే ఉంది. అంటే ఒక ఎక్కువ మంది సీనియర్స్ ఉండటం వల్ల సో వర్క్ అనేది అక్కడే ఆగిపోతుంది. ఇంకా కొత్తగా మనం క్రియేట్ చేయాలని చెప్పి కూడా ఆ కంపెనీస్ ఆలోచిస్తున్నాయని చెప్పి కూడా అన్నారు. అంటే జాబ్స్ భయం అన్నారు కదా మీరు ఒక మాట. సో ఆ భయం ఇక్కడ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నట్టు. భయం ఉంటుందండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే అప్డేటు అప్గ్రేడ్, ఎనీ పర్సన్ లైఫ్లో అప్డేటు అప్గ్రేడ్ ఈ రెండు అవ్వకపోతే ఖచ్చితంగా కొత్తగా వచ్చే జనరేషన్ వాళ్ళకు ఆ మైండ్ సెట్ని కాంపీట్ చేయాలంటే ఖచ్చితంగా ఎవ్రీ వన్ హ్యాస్ టు బి కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ కీప్ ఆన్ అప్గ్రేడింగ్. స్కిల్స్ అప్సెట్ చేసుకోకపోతే ఏ ఫీల్డ్లో అయినా, ఈ ఫీల్డ్ అని కాదు ఏ ఫీల్డ్లో అయినా కూడా ఫ్యూచర్లో, అంటే ప్రెసెంట్ ఏఐ మాట్లాడుతున్నాం, పర్ప్లెక్సిటీ మాట్లాడుతున్నాం, సో కాల్డ్ చాట్‌జిపిటి మాట్లాడుతున్నాం. సో ఇవన్నీ ఏంటంటే మనిషి యొక్క వర్క్ని ఈజీ చేసేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా కావాలంటే ప్రాంప్ట్ ఇచ్చేసాం అనుకోండి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సులు వచ్చేసినాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో పలాంటి నువ్వు రైట్ ప్రాంప్ట్ ఇచ్చేస్తే యూ విల్ గెట్ ఎ రైట్ ఆన్సర్ ఫర్ దట్. సో దట్స్ వేర్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ టు దట్ ఎరా. Like we call this as a AI era, we can say definitely, because వర్క్ ఎంత సింప్లిఫై అవుతుంది బై డిఫాల్ట్ ఏఐ వల్ల ఆ ఇంపాక్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే 40 years దాటిన వాళ్ళకి జాబ్ అనేది అలా ఉండదండి. 40 years వచ్చినా ఎవరైతే మనిషిలో స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుందాం, మనం ఇంకా ఎందుకు చేయలేము, చేయాలి అన్న లోపల ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ అవ్వచ్చు, అది ఉన్న వాళ్ళు ఎప్పటికీ బాగానే ఉంటారు. అంటే కొద్దిగా లేజీగా ఉండి సాలరీ చేసుకుందాం అప్గ్రేడ్ అవ్వకపోయిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు వచ్చేమో కానీ, ఎందుకంటే ఈ 25-30 years బ్యాచ్ వాళ్ళతోటి 40 years వాళ్ళు 40-45 వాళ్ళు కొద్దిగా బ్యాలెన్స్ చేయాలంటే అది మ్యాక్సిమం దే హ్యావ్ టు ఇదనమాట. సో అవుతుంది బై డిఫాల్ట్. సరే మీరు వాస్తవాలు చెప్పండి, మీరు ఈ 3 yearsలో హ్యాపీగా ఉన్నారా రియల్ ఎస్టేట్లో? మిమ్మల్ని అడుగుతున్నా. యా డెఫినెట్లీ అండి. 3 years హ్యాపీగా ఉన్నారా అంటే రియల్ ఎస్టేట్లో హ్యాపీనెస్ అనేది ఫస్ట్ అరే గవర్నమెంట్ మారిందన్న పర్స్పెక్టివ్ మీరు మాట్లాడుతున్నారా లేదా మార్కెట్ ఓవరాల్ అని అంటున్నారా? మీకు ఏ విధంగా అర్థమైందో నాకు తెలుసు, అది మీరు చెప్పండి. సార్ నాకు అర్థమైనంత వరకు మీరు రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ మాట్లాడితే ఇండియా వైడ్ మార్కెట్ ఎక్కడా లేదు. ఫస్ట్ పాయింట్, మన హైదరాబాద్ ఒకటేని కాదు కానీ ఆల్ ఓవర్ Tier 1 సిటీస్లో ఏమైందంటే ల్యాండ్ వాల్యూస్ పెరిగినంత ఇదిగా ప్రాపర్టీ ఎస్ఎఫ్టీ ప్రైజెస్ పెరగలేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఒకప్పుడు కోకాపేట కానీ గచ్చిబౌలి కానీ రాయదుర్గం రీసెంట్ ఆక్షన్స్లో కూడాను
177 crore పర్ ఎకర్కి వెళ్ళిందంటే వాళ్ళు ఎంత సేఫ్టీ ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ అమ్మాలి. సో ల్యాండ్ వాల్యూ పెరిగింది కానీ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక పాయింట్ సార్. ఒకప్పుడు కోకాపేట 100 కోట్లు అని చెప్పి దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసింది. చూశారు. సో ఒకసారిగా అది 100 కోట్లు పెరగటం, చుట్టుపక్కల ల్యాండ్స్ అని విపరీతంగా పెంచేయటం, ఆ ప్రభావం ఎంతో కొంత చూపించింది. గ్యారెంటీ ఉంది. సో మళ్ళీ మనం వచ్చేసి ఇక్కడ 170 కోట్లు ల్యాండ్ సంబంధించి రాజమండ్రి దగ్గర. సో సో దీని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇలా బయటికి తీసుకొని రావటం, ల్యాండ్స్ పెంచేయటం, దీని ఎఫెక్ట్ అనేది సామాన్యుల మీద ఎక్కువ చూపిస్తుంది అని చెప్పి కూడా వినిపిస్తున్నాం. ఇప్పుడు హై ఎండ్ ప్రొఫైల్ వాళ్ళకి ఏంటంటే ఓకే ఆ ల్యాండ్ తగ్గ ఆ ప్రైస్ వాళ్ళకి కొనుక్కోవడానికి అంత ఈజీగానే ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ 80% ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఏదో మనం ఒక పెద్ద భూతద్దంలా చూపించేసి సో కింద వాళ్ళని ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. అంటే అది గవర్నమెంట్ అండి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ గవర్నమెంట్ పాలసీల్లోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎందుకంటున్నానంటే మీరు ఒకసారి 30-40 years బ్యాక్ చూస్తే నేను హైదరాబాద్కి 2000 టైంలో వచ్చానండి. అంటే ఆల్మోస్ట్ 26 years అవుతుంది. ఆ టైంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో 15 phases ఉండేవి. phase 1, phase 2, phase 3, phase 4. అప్పుడు అంతా కూడా హారిజాంటల్ లివింగ్ అంటాం. దాన్ని హారిజాంటల్ లివింగ్ అంటాం. అంటే అక్కడ ఉన్న వైజంక్షన్ దాటాక బాలనగర్, జీడిమెట్ల ఆ రోడ్లో కానీ, కూకట్పల్లి ఈ రోడ్లో కానీ, డాక్టర్ రెడ్డిస్ బాచుపల్లి కానీ ఇండస్ట్రీస్ ఏ ఉండేవి అంటే ఫార్మా ఇండస్ట్రీసే ఉండేవి మేజర్లీ. 1990s, 2002 to 6 ఎప్పుడైతే ఈ ఐటీ సైబర్ టవర్స్ ఇవి ఎక్కువ వచ్చున్నాయో ఓకే, ఈ సెగ్మెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అయింది మార్కెట్. ఓకే, అంటే ఆల్వేస్ హారిజాంటల్ లివింగ్ అనేది ఉంది. గవర్నమెంటే ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అని చెప్పేసి ఒక ఇన్కమ్ గ్రూప్ బేస్ చేసుకొని దానికి తగ్గట్టు ఉండింది. ఈడబ్ల్యూ స్కీమ్స్ కూడా ఇచ్చేది, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కైండ్ ఆఫ్ థింగ్ కింద కొంతమందికి పావర్టీ లైన్ తగ్గట్టుగా గవర్నమెంట్ ఇచ్చింది. సో ఎవ్రీథింగ్ డిపెండింగ్ అయ్యింది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ పాయింట్, మీరు 170 crores అంటున్నాం కదా, మనం మాట్లాడుకుంటున్నాం కదా, దానికి రీజన్ కూడా ఎఫ్ఎస్ఐఏ. ఇండియాలో నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ప్రకారం కూడా ఇండియాలో ఎక్కడా లేనంత అన్లిమిటెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా 1 acre అచీవ్ చేసేది హైదరాబాద్లోనే. ఆ ఎఫ్ఎస్ఐ అనేది అచీవ్ చేయలేకపోతే ఇన్వెస్టర్స్ కూడా దాన్ని కొనరు ఆ ప్రైస్కి. సో అది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ దానిలో ఇచ్చిన ఆ కైండ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ఎస్ఐ రూల్ ఏదైతే ఉందో దానికి అన్లిమిటెడ్ కట్టుకోవచ్చు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గట్టు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లెక్కేసుకుంటారు, ల్యాండ్ కాస్ట్ లెక్కేసుకుంటారు. సో వాళ్ళకి మిగిలిన మార్జిన్ లెక్కేసుకొని దే ఆర్ పర్చేజింగ్ ది ప్రాపర్టీస్. సో నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ప్రశ్న, నాకు బాగా తెలిసిన వ్యక్తిని నేను ఒక 2 days బ్యాక్ కాల్ చేయడం జరిగింది. సో ఏంటి మేడం ఎలా ఉన్నారు, సో మేడం అనుకుందాం ఎలా ఉన్నారు, ఏంటి బిజినెస్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా ఉంది, డిస్కషన్లో 10 నిమిషాలు మొత్తం చెప్పేశారు. ఏం చెప్పారంటే ఒక 5 years బ్యాక్ బాగా 2 చేతుల సంపాదన, ఫుల్ వర్క్, ఎటు చూసినా రియల్ ఎస్టేట్ కనపడేది. ఇప్పుడు ప్రజెంట్ ఈఎంఐలు ఎలా కట్టాలని చెప్పి కూడా వెయిట్ చేస్తున్నానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మార్కెట్లో ఒక పెద్ద మనిషి. సో అలాంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నేను ఎట్లా గెట్ డౌన్ అనేది అర్థం కావట్లేదు. సో మార్కెట్ చూస్తానికైతే బాగానే ఉంది కానీ ఇన్వెస్టర్స్ ముందుకు రావట్లేదు. సో అని చెప్పి ఆమె మాట్లాడటం కూడా జరిగింది. అవును, ఓకే. అంటే నాట్ ఓన్లీ దట్ పర్సన్, ఆ ఒక్కతే కాదు, ఇలా చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడటానికి ఏంటంటే మెర్సిడెస్ బెంజ్ కార్లు, టయోటా ఫార్చునర్ కార్లు వేసుకుని బాగానే తిరుగుతున్నారు కానీ సో లోపలికి నా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కానీ పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. బ్యాంకర్స్ నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది. తీసుకున్న లోన్స్కి, ప్రాపర్టీస్కి, ఇట్లన్నిటికీ ప్రతి నెల ఈఎంఐ కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏ బాంబు పేలిద్దో తెలియదు అనే టైప్లో వీళ్ళు ఉన్నారు. అవునండి, అంటే ఇప్పుడు అది మార్కెట్ బాగుందా బాగలేదా అనే దాన్ని చూస్ చేసుకున్నామా లేదా అంటే హైదరాబాద్కి భారీ మార్కెట్ వచ్చింది 2017 తర్వాత, 18 తర్వాత. నాకు తెలిసి మీరు అన్న పర్సన్ 2018-19లో ఆయన ఇట్లా అంటే బంగారం అయిపోయి ఉండొచ్చు. మైట్ బి ఆ ల్యాండ్ తగిలితే డీల్ అయిపోయింది, డబ్బులు వచ్చేసినాయి, డీల్ అయిపోయి డబ్బులు వచ్చేసినాయి. 18, 19, 20 వరకు బిఫోర్ కరోనా టైం వరకు ఆయనకి ఇట్లా అంటే లెక్కలు వచ్చేసి ఉండొచ్చు మైట్ బి. బట్ 20 తర్వాత సిచ్యువేషన్ మారిపోయినాయి. బట్ ఆ రోజు దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్ని డెఫినెట్గా మనం తక్కువ అని చెప్పాల్సిందే. ఎందుకంటే అది పీక్ స్టేజ్ ఆఫ్ హైదరాబాద్ మార్కెట్. ఎందుకంటే 2008-9 ఫైనాన్షియల్ క్రైసిస్, 9 తర్వాత 10-12 వరకు మార్కెట్ కొద్దిగా డల్గా ఉండింది. 13, 14, 15 వరకు కొద్దిగా మళ్ళీ అటు ఇటు ఉంది. 14 తెలంగాణ అయిన తర్వాత మళ్ళీ 18 వరకు మార్కెట్ లేదు. 18 తర్వాత నుంచే పీక్ వెళ్ళిపోయింది హైదరాబాద్లో. మళ్ళీ అగైన్ మనం ఒకప్పుడు 2006లో ఎలా మార్కెట్ బాగుంది అన్నట్లు, అంటే అక్కడ నాగారంలో వెంచర్లు, శంషాబాద్లో వెంచర్లు, ఇక్కడ వెంచర్ అనుకున్నాం. ఆ నుంచి మారిన మార్కెట్ 18-18. సో మీరు చెప్పిన పర్సన్ నాకు తెలిసి 18, 19, 20 లోపల బిభత్సమైన వ్యాపారం చేసి ఉంటాడు. అప్పుడు బెంజులు, బిఎండబ్ల్యూలు, రేంజ్ రోవర్లు, ఆడీలు వాటెవర్ అయి ఉండొచ్చు. మైట్ బి ప్రెజెంట్ ఏంటంటే ప్రజెంట్ ఇన్వెస్టర్స్కు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. బేసిక్గా చెప్పాలంటే వాళ్ళు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు.
రెండు ఉంటాయి. ఒకటి అవసరం, రెండు అవకాశం. సో ఈ రెండిట్లో మరి మనోడు ఏ సెగ్మెంట్‌లో నుంచి చూస్ చేసుకుంటున్నాడో తెలియదు. బట్ మార్కెట్స్ అయితే ఓవరాల్‌గా అప్పుడున్న మార్కెట్ ఇప్పుడు లేదని గ్యారంటీ చెప్పొచ్చు. మరి ఫ్యూచర్‌లో బాగుండిద్దా? బాలేదా? అంటే ప్రైజెస్‌ని తీసుకెళ్ళి స్కై రాకెటింగ్‌లో పెట్టి కూర్చున్నాక 170,00,00,000 కోకాపేటలో పోయి రాయదుర్గంలో పోయిందంటే, కోకాపేటలో 100,00,00,000 పోయిందంటే, పక్కనున్న మోకిలా వాళ్ళు ఏమనుకుంటారు? మాది 60కి పోదాం అనుకుంటారు. ఎస్ సార్, కరెక్ట్. ఓకే. మాకు 60కి పోదా అంటాడు. శంకరపల్లి వాడేమంటాడు? 2,00,00,000, ₹1,00,00,000 లేని చోట కూడా 4,00,00,000 పోదా అంటాడు. శంకరపల్లి మెహతాబ్ ఖాన్ కూడా మళ్ళీ దట్ వుడ్ గోస్ టు సంగారెడ్డి, ఇటు వస్తే చేవెళ్ళకు. సో ఇదంతా ఏమవుతుందంటే ఒక పాయింట్‌లో ప్రైస్ మారినప్పుడు ల్యాండ్ ఓనర్‌కి ప్రాపర్టీని అంత తక్కువ రేటుకో లేదా ఆ రేటుకో వాటెవర్ ఉన్న రేటు కన్నా తక్కువకో అమ్మాల్సిన అవసరం లేదు. అంటే ఒక 5-6 ఎకరాలు ₹100,00,00,000 టర్నోవర్ చూపించి, అంటే హ్మ్. ల్యాండ్ పెంచేసి హ్మ్. వేల కోట్ల రూపాయల ల్యాండ్స్ని కూడా వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారంటే, కేవలం 5-6 ఎకరాలు 100,00,00,000 పలికిందని చెప్పి దాన్ని ఒక పెద్ద గ్లోబల్ ప్రచారం చేయటం, హ్మ్. ఏదైతే చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి కూడా అనవసరంగా లేనిపోని అపోహలు కల్పించి రేట్లు పెంచేసి మార్కెట్ డౌన్ అవటానికి కూడా కారణం అంటే కారణం అంటే అండి, ఇప్పుడు యాక్చువల్‌గా మనం అనుకుంటే సబ్జెక్ట్ ఓవరాల్‌గా ఉన్నదానికి అన్నా కూడా సప్లై, డిమాండ్ 2 ఉంటాయండి. ఉమ్, రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా? అంటే అది మన కంట్రోల్‌లో ఉండదు. గవర్నమెంట్ కంట్రోల్ చేయగలిగితే ఏదైనా పాసిబిలిటీ గవర్నమెంట్ ఉంటది. కంట్రోల్ చేయగలదు అంటారు మీరు? రియల్ ఎస్టేట్లో గవర్నమెంట్ కంట్రోల్ చేయటం ఇప్పుడు అనేది లాస్ట్ ఆక్షన్స్ చేసిన దానికి ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ చేసిన దీనిలో వాళ్ళే లేరు. ఎందుకంటే గవర్నమెంట్‌ని నమ్మే కదా వాళ్ళు ప్రాపర్టీ కొన్నది. అవును. 100,00,00,000 పెట్టి కొన్నా, 177 కోట్లు పెట్టి కొనుక్కున్నా, గవర్నమెంట్‌ని నమ్మే కొన్నారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆ పాలసీలు రివర్స్‌లో తీసుకురాలేదు. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు మీరు ఈ ఈ సో కాల్డ్ మనం మాట్లాడుతున్న ఐకియా జంక్షన్ దగ్గర నుంచి తీసుకుంటే, ఐకియా నుంచి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, సో కాల్డ్ గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నియోపోలిస్ ఆర్ నార్సింగి అంటిల్ రాజేంద్ర నగర్ బెల్ట్ వరకి. ఓకే. ఈ బెల్టుల్లో ఒక 5 ఎకర్స్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఈరోజు సేల్‌కి ఉందా అంటే ఉండొచ్చు. కానీ ఆ 5 ఎకర్ ప్రైస్ వాళ్ళేం లెక్కేస్తారు? అక్కడ కోకాపేటలో 100,00,00,000 పోయింది కదా! ఇది మాకు 50,00,00,000 అంటాడు. కానీ అక్కడ ల్యాండ్ కాస్ట్ వర్సెస్ ఎస్ఎఫ్‌టీ కాస్ట్, అంటే ఎండ్ యూజ్ ఎవరైతే కొనుక్కుంటారో ఆ ఎస్ఎఫ్‌టీ ప్రైస్‌కి మ్యాచ్ అవ్వదు. ఓకే. ఇంకోటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎకరాను కూడా ఏదో ఒక ఎస్ఎఫ్టీ కట్టేసేసుకొని చేద్దామని థాట్ వెళ్ళిపోయారు. అంటే అసలు అంత డిమాండ్ ఉందా? లేదా? అన్నది ఆలోచించుకోకుండానే మార్కెట్‌లో ఎవరైనా ఇద్దరు, ముగ్గురు కలిసి గ్రూప్‌గా ఒక 1 ఎకర్ కొనుక్కోవడం, లేదా ఒక బిల్డర్ ఉంటే 10 ఎకర్స్ కొనుక్కోవడం. సో అది సప్లై ఎక్కువైపోయింది. డిమాండ్ కొద్దిగా తగ్గింది. దట్ ఎవ్రీ బిల్డర్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ ది ఉబర్ లగ్జరీ సెగ్మెంట్ లైక్ మోర్ దాన్ 3,000 స్క్వేర్ ఫీట్ ఏరియాస్. సో ఎప్పుడైనా కూడా 1000-2000 ఎస్ఎఫ్టీకి ఉన్న డిమాండ్ ఎక్కువ ఉంటుంది. 3000 అబోవ్ డిమాండ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే ఆ సెగ్మెంట్ వేరు కదా! సో ఇప్పుడు ఒక 1,00,000, 2,00,000 రూపాయలు సంపాదించే ఐటీ ఎంప్లాయీ కూడా ఈరోజు ఒక 2.5 బీహెచ్‌కే చాలురా బాబు అనుకుంటాడు. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏమవుద్దంటే 850 ఎస్ఎఫ్టీలో కూడా 2 బెడ్‌రూమ్ కట్టారు ఒకప్పుడు. 900 స్క్వేర్ ఫీట్‌లో కూడా కట్టారు. సో 900 స్క్వేర్ ఫీట్ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనుకున్నా కూడా, ఇన్ కేస్ ప్రైస్ పెరిగింది అనుకున్నా కూడా, వాట్ ఇస్ ద కాస్ట్ అండి? ఇట్స్ అబౌట్ 90 లాక్స్. అవును. 1000 స్క్వేర్ ఫీట్, 900 స్క్వేర్ ఫీట్, 10,000 రూపీస్, 90 lakh రూపీస్. సే ఫర్ ఎగ్జాంపుల్. అంటే వాడికి ₹1,00,00,000 ఫ్లాట్ వచ్చింది కదా! ఇప్పుడు ఆ సెగ్మెంట్‌ని ఎంతమంది బిల్డర్ ట్యాప్ చేస్తున్నారు? ₹1,00,00,000 లోపల ఒక ఫ్లాట్‌ను ఎస్ఎఫ్టీ తగ్గిద్దాం. ఎస్ఎఫ్టీ ఏరియా తగ్గించేసేసి 10,000 రూపీసే కాస్ట్ ఉన్నా కూడా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చేస్తే కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఉమ్, కానీ ఆ ఎస్ఎఫ్టీ కన్ఫిగరేషన్‌ని ఎంతమంది డిఫైన్ చేసుకొని ప్రాసెస్ డిజైన్ చేస్తున్నారు? అదొకటి. ఇంకోటి మనం అన్నిటికన్నా మర్చిపోయే పాయింట్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ. మన లాస్ట్ గత ఒక 2-3 మంత్స్ నుంచి చూస్తుంటే అక్కడ ఆల్రెడీ మాస్కులు పెట్టుకుంటున్నారు ఢిల్లీలో, క్వాలిటీ లేదు అని అది ఎప్పటి చెప్పేసి. నుంచే ఉందిలేండి. హైదరాబాద్‌లో కూడా ఇప్పుడు ఇంకా ఆ రకంగా ఎంటర్ అవుతున్నామా, కూకట్పల్లిలో మొన్న ఇంతొచ్చింది, కోకాపేటలో ఇంత ఏక్యూఐ ఈ రకంగా వచ్చింది, ఎయిర్ క్వాలిటీ లేదు అని చెప్పేసి. అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏవైతే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ప్రాజెక్టులు, అప్లై చేసిన ప్రాజెక్టులు పూర్తయిపోతే 5 ఇయర్స్‌లో ఖచ్చితంగా ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటది? బై డిఫాల్ట్ ఉండదు. నాకు తెలిసినంత వరకి మై ఒపీనియన్ చెప్తున్నాను. మై హోమ్ పూజ 2016లో చేసిన ప్రాజెక్ట్‌కి, మై హోమ్ పూజ ఆ రోజుకి, ఈ రోజుకి మై హోమ్ పూజ సరౌండింగ్ మారిపోయింది. వాళ్ళు ఆ రోజు ఏదో మంచిగా కొనుక్కుందాం, బాగుంది, మంచి బిల్డింగ్, లగ్జరీ చుట్టూ సెగ్మెంట్ కొండలు. అనుకుని చుట్టూ నీట్‌గా బాగుంది కదా అన్న థాట్‌తో కొనుండొచ్చు 2016లో. బట్ ఈరోజు చూస్తే ఇటు పక్క అరవింద్ ఆర్బిట్ బిల్డింగు, అటు పక్క టీ హబ్, ఇటు పక్క రోడ్డు, ఇటు పక్క స్కై వ్యూ, ఆర్ఎంజీ ఐటీ పార్కు. అసలు వాళ్ళు లివింగ్ స్పేస్‌లో ఉంటున్నారా? లంగ్ స్పేసెస్‌లో ఉంటున్నారా? లేదో జస్ట్ ఉన్నామంటే ఉంటున్నారా అర్థం కావట్లేదు. బట్ వాళ్ళేంటి ఈరోజు ఆ రోజు ఎయిర్ క్వాలిటీ వేరు. ఈరోజు నిజంగానే అవును. మై హోమ్ పూజాలో ఎయిర్ క్వాలిటీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. బట్ నేను అంటే
కంపేర్ చేస్తే చుట్టుపక్కల బిల్డింగ్సే, క్లోజ్ అయింది మొత్తం. చుట్టుపక్కల బిల్డింగ్సే. అంటే ఇంకొకటి ఏంటంటే ఎంత ఏసీస్ వాడతారు, కన్సంప్షన్ ఆఫ్ ఏసీని ఐటీ కంపెనీస్ కాబట్టి వాళ్ళ లోపల ఉన్నంత వరకు మ్యాక్సిమం వాళ్ళకి కాకపోయినా ఆ సర్వర్లకి ఖచ్చితంగా ఏసీ కావాల్సిందే. టెంపరేచర్ కూడా పెరుగుతుంది కదా. ఆ సర్వర్లకైనా టు మెయింటైన్ సర్వర్స్ ఏసీ కావాల్సిందే. సో ఏసీ ఆన్లో ఉండాల్సిందే. అంటే ఆ ఏసీ బయటకు వచ్చి ఆ కార్బన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. సో మరి ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మై హోమ్ పోయే సెంటర్లో ఉంటుంది. సో ఒకసారి ఎయిర్ క్వాలిటీ చెక్ చేసుకుని వీళ్ళు కూడా లోపలికి వెళ్ళాక బై డిఫాల్ట్ ఏసీ వాడాల్సిందే. ఇంట్లోకి వెళ్ళాక ఏమి అన్ని విండోస్ కట్ట ఓపెన్ చేసేసి చేద్దాం థాట్ 90% ఉండకపోవచ్చు. సో ఇది ఇంకో పాయింట్ మేజర్లీ వీ హ్యావ్ టు థింక్ ఆన్ దట్. సో ఇప్పుడు హారిజాంటల్ లివింగ్ డిఫరెంట్, వర్టికల్ లివింగ్ డిఫరెంట్. సో అంటే కోవిడ్ తర్వాత బేసిక్గా ఒకసారి జనాల్లో బాగా భయం పెరిగిపోయింది. సో విపరీతంగా ఖర్చు పెట్టడం కూడా నేర్చుకున్నారు. లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు, ఇంతే లైఫ్ ఒకసారి ఇలా ఉంటుంది, రేపు ఉంటామో పోతామో తెలియదు అని చెప్పి చాలా హ్యాపీగా అందరూ ఇంకా డబ్బులు బయటకు తీయటం, రకరకాల ప్రాపర్టీస్ కొనడం, తర్వాత రకరకాలుగా వాళ్ళ బిజినెస్లు చేయటం. ఒక్క జాబ్ చేసేవాడు 10 బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు ఇట్లా. సో ఇదంతా ఒకసారి ఏంటంటే ఒకరికొకళ్ళు ఇది కాంపిటీషన్లా పెరిగిపోయి ఒకసారి బయటకు వచ్చేసారు. సో ఇదంతా క్లమ్జీ అయిన తర్వాత ఇప్పుడు కాస్త భయపడుతున్నట్లున్నారు. మళ్ళీ డబ్బు బయటకు తీయాలంటే ఏదైనా బిజినెస్ చేయాలని భయపడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే గందరగోళంలో బాగానే జరిగింది అంత బిజినెస్. కోవిడ్ తర్వాత రియల్ ఎస్టేట్ బాగా జరిగింది, సో హోటల్స్ బిజినెస్ బాగా జరిగింది, అన్నిట్లో బాగా జరిగింది. ఒక్కసారికి అందరూ ఒక్కసారి అలా పడిపోయాక మార్కెట్ మళ్ళీ డౌన్ అయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారంటే మీరేమంటారు? ఇన్వెస్ట్ చేయాలంటే భయం ఉందండి. భయం ఉండడానికి మేజర్ ఏంటంటే లాస్ట్ 8-9 ఇయర్స్లో జనరేషన్ చేంజ్ అవుతుంది కదా. ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ ఆన్ దట్ యాంగిల్ ఆల్సో. సి 15 ఇయర్స్ వాడు 24 ఇయర్స్ కేసుకి వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్కి, వాడి మైండ్ సెట్ వేరు ఉంటుంది. సో ఒకప్పుడు జాబ్ అంటే ఒక రెస్పాన్స్ లాగా అంటే థాట్ ఆఫ్ ఉండిద్ది బై డిఫాల్ట్. కానీ ప్రజెంట్ జనరేషన్ అంటే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా మా ఎంప్లాయీస్ని తీసుకోవడానికి. కొత్తగా వచ్చే వాళ్ళ మెంటాలిటీ వీక్ 5 days కన్నా ఎక్కువ వాళ్ళు జాబ్స్ దాని వాళ్ళకి వెళ్తారు. కానీ ఆ 2 days వాళ్ళకి లీవ్ కావాల్సింది అంటారు. అంటే బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది. ఐటీ ఎంప్లాయీస్ అంటే అది కామన్. మా రియల్ ఎస్టేట్ 24 hours పనిచేస్తూనే ఉంటాం. మనకి ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు బయటకు వెళ్తాం. ఈవెన్ నేను థియేటర్లో ఉన్న ఫోన్ వస్తే బయటకు వచ్చేసి పోయాల్సిందే. బట్ అంటే కొంతమంది ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఏంటంటే ఇది లేదు. అంటే ఒక ఫోకస్డ్, ఒక జాబు, ఒక డిటర్మినేషను ఇది ఉండాలా ఇట్లా అన్న కొద్దిగా తగ్గిందని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. అంటే వాళ్ళ మైట్ బీ బికాస్ ఆఫ్ జనరేషన్ చేంజ్ అయ్యున్న దానికి అవ్వచ్చు, మైండ్ సెట్ అయి ఉండొచ్చు. కొంతమంది ఉన్నారు మళ్ళీ అలా అని చెప్పి అందరూ దానిలోకి వేయలేం. కానీ కొంతమంది కష్టపడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, 20 yearsలోనే సాధించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ భయాలు ఎందుకు ఉన్నాయి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ భయాలు అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలియదు ఫర్ ఎగ్జాంపుల్. సో లాస్ట్ మనం చూస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యూసేజ్, డిజిటల్ యూసేజ్, సోషల్ మీడియా యూసేజ్ ఇవి బాగా పెరిగిపోయినాయి. ఎవరు ఈ రోజుల్లో ఇంట్లో ఉండే కన్నా ఫోన్లో ఎక్కువ ఉంటున్నారు జనం. ఇంట్లో ఉండే కన్నా ఫోన్లో ఎక్కువ ఉంటున్నారు. అండ్ సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువైనాయి. సోషల్ గ్యాదరింగ్ అంటే వీకెండ్ వస్తే బయటికి పోవాలి. అంటే వీకెండ్ బయటికి పోకపోతే వీడియో తప్పు చేసిన అన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మైండ్ సెట్లో మరి వాడు అక్కడికి వెళ్ళాడంట, వీడి ఇక్కడికి వెళ్ళాడంట, ఆడక్కడికంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేది కూడా వాళ్ళు మైండ్ బాడీ ప్రశాంతంగా ఉండడానికి కాదు, ఆడికి వెళ్ళొచ్చామా అని చెప్పుకొని వెళ్తున్నారు. కానీ నిజంగా ఎంజాయ్ చేస్తున్నారని ఆడికి వెళ్ళి 4 సెల్ఫీలు పెడితే ఇదే లైఫ్ అనుకుంటున్నారు. అంటే ఒరిజినల్గా ఉండేది లేదనమాట. సో దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్ మిగతా వాటికంటే వాళ్ళకున్న అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు ఏదో ఒక రిస్క్ తీసుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా రిస్కే, భయం అయితే ఉంది. ఏ బిజినెస్ చేసినా కూడా 120 days to 180 days వరకు సస్టైన్ అయిన తర్వాతనే అవుతుంది. ఏదో పెట్టినమ్మడే వితిన్ 2 monthsలో రావాలంటే ఏది రాదు. సో మరి వాళ్ళు సేవ్ చేసుకున్న అమౌంటా, ఇంట్లో వాళ్ళు ఇచ్చిన అమౌంటా, వీడియోనో కదా. సో ఇంట్లో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కూడాను దే ఆర్ లయబుల్. సరే పొద్దున వాళ్ళని మళ్ళీ సక్రమైన దారిలో పెట్టాలంటే మరి ఆ అమౌంట్ వాళ్ళ పేరెంట్స్ బ్యాక్ ఇవ్వాలి కదా. సో వాళ్ళ పేరెంట్స్ ఫినాన్షియల్ పొజిషన్ బాగుంటేనే ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, చేతులెత్తేస్తారు. సో ఒక 100లో మనం బాగుపడ్డవి 4-5 గురించి బాగా మాట్లాడుకుంటాం. కానీ మిగతా 99 గురించి ఇస్తేంది. సో ఫుడ్ ఇండస్ట్రీ ఏదో ఒకటి బాగుపడింది, ఎగ్జాంపుల్ ఎక్కడో XYZ కంపెనీ బాగుందంట, అసలు అక్కడ ఫుడ్ బాగుంటుందంట. కానీ మిగతా 90 పెట్టి తీసేసి పరిస్థితి ఏంది? కరెక్టే సార్. సేమ్ లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సినిమాలు కూడా మన సంక్రాంతికి 6 వచ్చినాయి. ఇది మన చిరంజీవి సినిమాతో పాటు 6 వచ్చినాయి. ఏ సినిమా బాగా ఆడింది అంటే ఒకటి బాగా ఆడుతుంది, రెండోది తక్కువ ఆడుతుంది, ఇంకోటి పూర ఆడుతుంది. సో ఈ మిగతా 4 అన్నింటినీ 300 కోట్లు దాటిన చిరంజీవి సినిమా అని చెప్పేసి వచ్చుద్దని లెక్కేలేం కదా. మరి కింద పోయిన సినిమా చూసుకోవాలి కదా.
సో సేమ్ లైక్ సో ఆ భయాలు అయితే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఉంటాయి. ఎస్ సార్. ఓవరాల్గా ప్రస్తుతం హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుందాం. కొంతమంది పెద్దవాళ్ళ చేతుల్లో ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండిపోయింది. సో వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు దాన్ని బయటికి తీయటం. ఒకవేళ అంత అవసరం ఉంటే ఖచ్చితంగా రేట్లు తగ్గిస్తాయి. వాళ్ళు బయటికి తీసారండి ఆ ల్యాండ్ అంతా, రేట్లు కూడా తగ్గిస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా ల్యాండ్ బ్యాంక్ అంతా అట్లా పోగేసి పెట్టుకున్నారు. దాని ఎఫెక్ట్ కూడా సామాన్యుడికి కాస్త అందుబాటులో లేదు. కొనుక్కోవాలన్నా కానీ, ఇంకోటి రియల్ ఎస్టేట్ దాన్ని చేయాలన్నా కానీ వినిపిస్తున్న మాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? సార్ ఇప్పుడు అదే అంటానండి, మనము ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఇన్వెస్ట్మెంటు అనగానే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వైజాగ్ ఉందండి. వెల్కమ్ టు వైజాగ్. లాస్ట్ 6 to 8 months బిఫోర్ వైజాగ్ పరిస్థితి ఏంటి, ఈరోజు వైజాగ్ పరిస్థితి ఏంటి? ఒక్కసారి కొన్ని కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి అనగానే డబ్బున్న ప్రతి వాళ్ళు కూడా రేపు పొద్దున ల్యాండ్ వాల్యూ మారుతుందిరా బాబు అని చెప్పేసి ఎమ్మడే వెళ్ళేసి అక్కడ 50 ఎకరమో 100 ఎకరమో వాళ్ళ స్తోమత తగ్గట్టుగా డబ్బు తగ్గట్టు కొనేసి ఆ ల్యాండ్ బ్లాక్ చేస్తారు. బికాస్ వాళ్ళు ఉన్నిందే ఇన్వెస్ట్మెంట్ కోసం. సో అట్లా వైజాగ్లోనే రీసెంట్గా ట్రాన్సాక్షన్స్ కొద్దిగా అవుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. సో ఇప్పుడు నార్సింగి, కోకాపేట, ఇప్పుడు రాజేంద్ర నగర్, రాజేంద్ర నగరు, శంషాబాదు, పెదగోల్కొండ, తుక్కుగూడ, ఈ బెల్ట్ వరకు చూసుకుంటే 10, 20, 30, 50 ఎకర్స్, 100 ఎకర్స్, మోర్ దాన్ 100 ఎకర్స్ కూడా బ్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే సరే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజుకైనా అక్కడ ఒక వెంచర్కో లేదా ఒక టౌన్షిప్కో దేనికో ప్లాన్ చేసేసి చేద్దాంలే అని చెప్పేసి. సో దాన్ని మనం కంట్రోల్ చేయలేము. కొన్న హోల్డింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎక్కువ చేస్తారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రేడింగ్ అవసరం లేదు. వాళ్ళకు 10 ఏళ్ళు అయినా కూడా ఉండండిలే, ఆ రోజు చూద్దాం అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకోటి నేను ఒకటి అబ్జర్వ్ చేశాను సార్. అంటే హైదరాబాద్లో స్థిర నివాసం, ఒక మంచి జాబు, బిజినెస్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ సంబంధం తీసుకున్నామంటే మనకు సంబంధించి ఏదన్నా ప్రాపర్టీస్ కొన్నారు ఆల్రెడీ. చాలామంది ఏంటంటే ఇక్కడ ఎంతవరకు సెటిల్ అవ్వాలి ఒక ఒక దీనికి వచ్చేసారు. అంటే పిల్లల చదువులకు సంబంధించి కావచ్చు, వీళ్ళ బిజినెస్ సంబంధించి కావచ్చు. ఇప్పుడు అంతా ఏంటంటే హైదరాబాద్ కన్నా బయటకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. మార్కెట్ ఎక్కడ ఎక్కువ బాగుంటే, ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఎక్కడ ఉంటే, అటు వైజాగ్ కావచ్చు, గోవా కావచ్చు, ఊటీ కావచ్చు, ఏదైనా ఎక్కడ బాగుంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వెళ్తున్నారని చెప్పి వినిపిస్తుంది మాట. ఇక్కడ ఉన్నంత వరకు ఉంది. ఇంకా బయట మార్కెట్ ఎప్పుడైతే హై అవుతుందో, అంటే ఇప్పుడు వైజాగ్ అన్నారు మీరు. సో వైజాగ్ విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత. సో అటువైపు కూడా వెళ్ళిపోతున్నారు చాలామంది. ప్రాపర్టీ ఒకే చోట కొనాలి అనే ఆలోచన లేదు. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్దామని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారంటే మీరేమంటారు? ఆలోచిస్తారండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దానికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు సాచురేషన్ పాయింట్ అంటే ఇప్పుడు గజం ₹1,00,000 ఉందంటే మనం 90,000 గజం కొనుక్కున్నప్పుడు ట్రేడ్ చేసుకునేవాడు ఎగ్జాంపుల్కి, లేదా హోల్డ్ చేసుకోవడానికి 4-5 years అమ్ముకుందాం అనుకున్నా కూడా ₹1,00,000 దగ్గర ఉన్న గజం దగ్గరికి వెళ్ళి కొనడం వేస్ట్ కదా బై డిఫాల్ట్. ఎందుకంటే అది అంతకుమించి పెరగదు. ఇంకా ఎక్కడైతే 10, 20, 30,000 ఉందో అదొక 2 yearsలో 50-60కి వెళ్తుంది అనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు Tier 1 సిటీస్ కన్నా కూడా Tier 2 సిటీస్లోనే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే Tier 1లో ఆల్రెడీ అవ్వాల్సిన దానికన్నా ఓవర్ సెటిల్ అయిపోయింది కొన్ని ఏరియాల్లో, లైక్ చెన్నై, ముంబై, బెంగళూరు, సోకాల్డ్ ముంబై, పూణే ఈవెన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ సాచురేషన్ పాయింట్స్కి వచ్చేసేసి ప్రైజెస్ ఇందాక చెప్పినట్టు ల్యాండ్ ప్రైజెస్ వర్సెస్ ఎస్ఎఫ్టీ కాస్ట్కి ఇది ఉందన్నమాట, గ్యాప్ ఉంది. సో ఇప్పుడు Tier 2 సిటీస్ లైక్ వరంగల్ అవ్వచ్చు, లేదు కర్నూలు అవ్వచ్చు, లేదు కొన్ని ఏరియాలో ఏమవుతుందంటే అక్కడ ఎవరైతే కొద్దిగా డిఫరెంట్గా సెగ్మెంట్ కడతారో అక్కడ బై డిఫాల్ట్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆ Tier 2 సిటీస్లో ప్రెసెంట్గా డిమాండ్ బై డిఫాల్ట్ ఉంది, గ్యాప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాభా కంపేర్ చేసుకుంటే అక్కడ Tier 2 సిటీస్లో ఉన్న జనాభా కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కాస్త ఇంకొద్దిగా బెటర్ లివింగ్ కోరుకుంటారు. దాంతోపాటు ప్లాటింగ్ అవ్వచ్చు, ఎస్ఎఫ్టీ లగ్జరీ రెసిడెన్షియల్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు ఉంటుంది. సో ఎందుకంటే అక్కడ కూడా ఈరోజు మనం చూస్తే ఒక ఏమంటారు సెంట్రల్ వేర్ హౌసెస్ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కువైపోయి అమెజాన్లో అవ్వచ్చు, మిగతా వాటిలో అవ్వచ్చు, క్లాత్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆన్లైన్లో వచ్చేస్తుంది, బై డిఫాల్ట్ వచ్చేస్తున్నాయి. సో అంటే రీచ్ మారిపోయింది. సో ఆ రీచ్ మారినప్పుడు అక్కడ కూడా ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి, 3 days ఇక్కడ అంటాడు, 4 days అక్కడ ఉంటాడు ఎగ్జాంపుల్కి. సో వాడు 3 days ఇక్కడికి వచ్చి మళ్ళీ 4 days వాడు ఊరికి వెళ్తారు కదా. అలా కూడా దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బై డిఫాల్ట్ మరి బాబు ఇంకోటి ఎప్పటికైనా కూడా హైదరాబాద్, నా జాబ్ హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, రేపు పొద్దున వైజాగ్లో మంచి గూగుల్ కానీ ఇంకోటి కానీ వస్తే వైజాగ్ వెళ్ళిపోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే చేయాలన్న ఇది ఉండదు. అదొకటి సార్. రీసెంట్గా ఒకటి గమనించాను నేను కూడా, విపరీతంగా వెంచర్లు పెరిగిపోయినాయి. అన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఈ మధ్యకాలంలో ఓ 10 మంది గ్రూప్ అవ్వటం,
ఒక 10 ఎకరాలు కొనటం, వెంటనే వెంచర్ వేసేయటం, అసలు ఆ పర్మిషన్స్ ఉంటాయో లేవో అన్ని తర్వాత అంతా గ్రౌండ్ లెవెల్కి వెళ్తే తెలుస్తుంది. సరే ఆ సబ్జెక్ట్ వేరు. సో హడావిడిగా ఇక్కడ ల్యాండ్ పెరిగిపోతుందనో లేకపోతే విపరీతంగా ఫ్యూచర్లో మనకి దొరకదనే టైప్లో గ్లోబల్ ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మార్కెట్ మీద కాస్త ప్రభావం చూపిస్తుంది. 100 కిలోమీటర్ల వరకు వెంచర్ వేసేసి ఎట్టైనా మీరు వెళ్ళండి. ఇప్పుడు మీది ఐ థింక్ కర్నూలు వరకు ఉన్నాయి. రోడ్ సైడ్ మీరు మొత్తం గమనించండి. ఓవరాల్గా జడ్చల్ దాటిన తర్వాత కూడా ఒక 10-50 కిలోమీటర్స్ దాకా కూడా 30 కిలోమీటర్స్ దాకా కూడా ఉన్నాయి. విపరీతంగా వెంచర్లు వేస్తున్నారు కానీ దాని తగ్గ అసలు డిమాండ్ కనపట్టలేదు. డిమాండ్ అని అంటే జడ్చర్లకి ఒకప్పుడు సిటీ లోపల ఉన్న ఫార్మా సిటీస్ని జడ్చర్లకి ఫార్మాకి మార్చాలన్నట్టు. నాట్ ఓన్లీ జడ్చల్ సార్, నేను అనేది సిటీకి 100 కిలోమీటర్ల పరిధి మొత్తం ఆల్ రేడియేషన్లో. నేను ఇందులో ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా. ఒకప్పుడు వెస్ట్ మార్కెటే ఉండేది, విపరీతమైన డిమాండ్ అసలు. అది కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లొకేస్ట్ అని చెప్పి కూడా కొత్త పాలసీ తీసుకొని రావటం, చాలా వరకు గ్లోబల్ కంపెనీస్ అన్ని ఇక్కడ ఇటువైపు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఇటువైపు చూడలేదు. ఓన్లీ వెస్ట్ మార్కెటే చూస్తున్నారు. సో ఎన్ని వెంచర్లు వేసినా కానీ దాని దగ్గర మార్కెట్ లేదు అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. ఈరోజు మీరు చిన్న చిన్న కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా వెళ్ళండి. ఆ సిటీకి ఏదైతే ఉంటుందో ఆ కాన్స్టిట్యున్సీకి ఒక 10 కిలోమీటర్లు మొత్తం వెంచర్సే. అసలు అది ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. కొంటున్నారు, వాట్ నెక్స్ట్ అంటే కొండం అప్పుడు ఇందాక పాయింట్లో లుకిస్ట్ పాలసీ అనేది మంచి పాయింట్ అండి. లుకిస్ట్ పాలసీ గవర్నమెంట్ బాగా ప్లాన్ చేసిండే కానీ అది ఒకప్పుడు సిబిడి ఏరియా సోమాజిగూడ, బేగంపేట, పంజగుట్ట, హిమాయత్ నగర్లో ఉండే. ఒక అబౌట్ 15 years బ్యాక్ అంతా ఐటీ కంపెనీస్, సొనాటా గ్లోబల్ అవ్వచ్చు, ఇంటర్గ్రాఫ్ అవ్వచ్చు, సోకాల్ వాటర్ ఆల్ ఐటీ కంపెనీస్ మ్యాక్సిమం బేగంపేట, సోమాజిగూడ, ఎస్జీ రోడ్డు, హిమాయత్ ఈ బెల్ట్లో ఉండే. సో సిటీ ఎక్స్పాన్షన్ ఈ పక్క ఎప్పుడైతే జరిగిందో టువర్డ్స్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మ్యాక్స్ టు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా ఎప్పుడైతే విప్రో, అమెజాన్ ఈ క్యాంపస్ వచ్చేసినాయో ఇటు పక్క ఎక్కువకి పీపుల్ రావడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఏమైందంటే అక్కడ నుంచి ఈస్ట్కి ఎంతమంది వెళ్ళారో కన్నా కూడా వెస్ట్కి ఎక్కువ వచ్చారు. సో దట్టు వెస్ట్లో ఏమైందంటే కొద్దిగా 5 star లివింగ్ లాగా ఇప్పుడు ఎవరైనా ఐటీ కంపెనీ వాళ్ళు ఇంకోటి అవ్వచ్చు, ఎయిర్పోర్ట్ డైరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే కెన్ కమ్ టు ది. ఇప్పుడు రీసెంట్గా కోహినూర్ కావచ్చు, ఐటీసీ కోహినూర్ ఉంది, తర్వాత వెస్టిన్ ఉంది, తర్వాత వచ్చేసి మన ఆవాస హోటల్ ఉంది, తర్వాత ట్రైడెంట్ హోటల్ ఉంది. సో కాల్డ్ ఇవన్నీ కూడా కొద్దిగా లగ్జూరియస్ క్లయింట్స్ వచ్చి స్టే చేసి అక్కడ నుంచి దగ్గరలో ఆఫీస్ వర్క్ చూసుకొని మళ్ళీ బ్యాక్ దే కెన్ గో టు ది ఎయిర్పోర్ట్. సో అందుకు లుకిస్ట్ పాలసీ ఎంత పెట్టినా కూడా ఏదో ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అంటే A+ గ్రేడ్ లాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చూసిన సెగ్మెంట్ లాగానే దాన్ని చూశారు కానీ అంతకు మించి వెళ్ళలేదు. దీంట్లో మార్పు తీసుకున్నామంటే ఏం చేయాలి? ఇప్పుడు పోచారంలో ఉందండి ఇన్ఫోసిస్ మంచి కంపెనీ కదా, పోచారం గడికే దగ్గరనే ఉంది కదా, మరి ఆ ఏరియా ఎందుకు దీనిలా డెవలప్ కాలేదు? ఇంకా కరెక్టే, ఎందుకు అవ్వలేదు? ఇన్ఫోసిస్ క్యాంపస్ గచ్చిబౌలిలో కూడా ఉంది, బట్ అక్కడ ఉంది. సో నో సమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. మనకు బేసిక్గా ఏంటంటే ఇండియా అంతా ఒక ఎత్తు, తెలంగాణ, ఆంధ్ర ఒక ఎత్తు. తెలుగు వాళ్ళ మైండ్ సెటే వేరు, ఏంటంటారు బయటికి వాళ్ళ మైండ్ సెటే వేరు. లోదా ఉంది, లోదా అంతా మంచి హిట్. హౌసింగ్ బోర్డులో లోదా వచ్చిన తర్వాత దాని తర్వాత వాళ్ళు అమ్ముకొని బాగా కష్టపడ్డారు. అంత ఈజీ కాలేదు. సో మన వాళ్ళ మైండ్ సెట్ వేరు, మన వాళ్ళ కథ వేరు. లగ్జరీ అని కాదు కానీ ఆలోచిస్తారు. డబ్బు బయట తీయాలంటే ఆలోచిస్తారు, ఇది అవసరమా కాదా ఆలోచిస్తారు. ఇప్పుడు జనరల్గా 2,000 to 3,000 square feet ఏరియా ఎక్కువ. 3,000 4 bedroom ఉందనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్కి, చిల్డ్రన్స్కి ఒక గెస్ట్ బెడ్రూమ్, ఒక పేరెంట్స్ బెడ్రూమ్ ఎనఫ్ కదా. సో అంతకు మించి ఎక్కువ కావాలని కోరుకొని బాగా ఉండాలి అనుకోవడం డిఫరెంట్ థాట్ ప్రాసెస్. సో మన వాళ్ళు అవసరమా కాదా అనేది బాగా గేజ్ చేస్తారు. సో ఈ లుకిస్ట్ పాలసీ పెట్టినంత మాత్రం అక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చేసింది. మనం వెస్ట్ హైదరాబాద్ మళ్ళీ భారీగా పికప్ అవుతుంది. అంటే సేల్స్ కాస్త కూర్చో జరుగుతున్నాయంటే, నెగోషియేషన్ జరుగుతున్నా కూడా ఇక్కడ అవుతున్నాయి. పూర్తిగా అవ్వట్లేదని చెప్పలేక ఇక్కడ అవుతున్నాయి. బంగారం రేట్లు మార్కెట్ని గందరగోళానికి గురి చేస్తున్నాయా? ఒకప్పుడు మహిళలు బంగారం మీద ఎక్కువ మోసపడేవాళ్ళు, ఎక్కువ బంగారం కొనేవాళ్ళు. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగిందో ఒకసారి వాళ్ళ ఆలోచన కూడా మారిపోయి ఎక్కువ ఇంట్లో ప్రెజర్లు ఉండేవి. ఎక్కువ అక్కడ ప్లాట్ కొందాం, ఇక్కడ ఇల్లు కొందాం, రకరకాల ఇంట్లో ఇవన్నీ ఉండేవి. కానీ ఒకసారి మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. దీని రేట్లు కూడా విపరీతంగా గ్లోబల్ లెవెల్లో అసలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ఎవరు ఊహించలేకపోతున్నాం, ఇటు వెళ్తుందో అర్థం కావట్లేదు. అసలు వెండి గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. అసలు అది అసలు జరుగుతుందా ఇదంతా కల్లా. సో మొత్తం మీద 3 ఉంటాయి సార్. 1 రియల్ ఎస్టేట్, 2 గోల్డ్, 3 స్టాక్ మార్కెట్. ఈ మూడిట్ల మీద మార్కెట్ నడుస్తూ ఉంటుంది. ఈ మూడిట్లో స్టాక్ మార్కెట్ మీద భయాలు ఉన్నాయి. గ్లోబల్ స్థాయిలో మొత్తం యుద్ధాలు, ట్రంప్ టారిఫ్లు, జాబ్స్ పోతున్నాయి. ఒక రకం భయంకరమైన దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో రెండోది రియల్ ఎస్టేట్ చూసుకున్నామంటే పరిస్థితులు అంత గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు కింగ్ ఏంటంటే మళ్ళీ గోల్డ్.
సో ఏంటి ఈ మూడింటి కంపేర్ చేస్తే గోల్డ్ అనేది by ఫ్యూచర్ ఎలా default- ఉంటుంది? అంటే ఇప్పటికిప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి, కాస్త మార్కెట్ రిలేషన్ బట్టి తగ్గిన మాట వాస్తవమే, కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సార్ ఫ్యూచర్ అనేది మనం గోల్డ్ మీద అంత ఎగ్జాక్ట్గా చెప్పే కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ నాకు లేదు. బై డిఫాల్ట్ నేను చెప్పగలుగుతాను. కానీ మనం గోల్డ్ని చూసిన విధానం లాస్ట్ 20 years నుంచి ఎప్పుడు ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి. ఆర్గానిక్ గ్రోత్ అంటే 5,000 6 7 7 5 9 10 12 14 దిస్ లైక్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి 70,000 నుంచి 90,000 నుంచి 180కి వెళ్ళిపోయింది 1 yearలో. నేను మా అమ్మకి లాస్ట్ సంక్రాంతి పండుగకి వెళ్ళినప్పుడు గోల్డ్ కొన్నాను. మా అమ్మ కొన్నప్పుడు ఇట్స్ అబౌట్ 85 అరౌండ్ ఉండింది అటు ఇటుగా. బట్ దిస్ ఇయర్ చూస్తే 180కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అంటే ఎక్కడ 85 90 ఎక్కడ 180. సో ఇది అబ్నార్మల్. అంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా అలానే ఉంది కదా, మీరు అన్నట్టు 2072 సేమ్ కదా. అవునవును ఒకసారిగా హైక్ తీసుకొని పోయి ఇందాక ఒక స్టోరీ కూడా చెప్పాను. అవును సో ఎంఎల్ కట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. ఉంటుందండి. సో యాస్టీస్ ఇప్పుడు గోల్డ్ విషయంలో కూడా ఇప్పుడు తొందరపడి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ పోతే ఫ్యూచర్ ఏంటి? ఈ మిగతావన్నీ బాగలేనప్పుడు గోల్డ్ కూడా బై డిఫాల్ట్ పైకి వెళ్తుందండి. దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. మిగతా స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎన్ని డౌన్లో ఈ రకంగా వెళ్తున్నాయి అన్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం బై డిఫాల్ట్ అప్పర్ హ్యాండ్లకి వచ్చేస్తుంది. సో అది గోల్డ్ సిల్వర్కి డిమాండెడ్ ప్రోడక్ట్ కాబట్టి ఇప్పుడు వెళ్తుంది. బికాస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎక్కడ ఒక కన్సంప్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది అని అంటే గాడ్ నోస్. చాలా మంది మహిళలు కూడా రియల్ ఎస్టేట్ రావాలని చెప్పి లాస్ట్ 3 years నుంచి దీని మీద బాగా రీసెర్చ్ చేశారు. మీకు తెలిసే ఉంటుంది. ఇంట్లో కూర్చునే బదులు శుభ్రంగా రోజుకు 2-3 hours ఫోకస్ చేస్తే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని చెప్పి కూడా అన్నారు. సో ఇలాంటి సందర్భంలోనే మార్కెట్ కాస్త డల్ అవటం, వీళ్ళు కాస్త డిమోటివేట్ అవటం కూడా జరిగింది వాస్తవంగా. అంటే సార్ ఇప్పుడు నేను మీకు యాక్చువల్ రియల్ ఎస్టేట్ అనేసరికి ఏముందంటే నాకు ఎక్కడో ఒక సినిమాలో క్లిప్ చూశాను నేను. బండ్ల గణేష్ ఒకడు, శ్రీనివాస్ రెడ్డి ఒకడు, ఇద్దరు కూర్చుంటారు ఇట్లా కూర్చొని నువ్వు రియల్ ఎస్టేట్ నువ్వు రియల్ ఎస్టేట్ ఏం చేసి సంథింగ్ లైక్ అంటే ఎంతమంది ఉన్నారు ఆ చేసేది రియల్ ఎస్టేట్లో అని చెప్పేసి. అంటే ఈరోజు మీరు ఒక టిపికల్లీ ఒక గేటెడ్ కమ్యూనిటీ అవ్వచ్చు, G+5 బిల్డింగ్ అవ్వచ్చు, కిందకి వెళ్తే ఒక ఐరన్ చేసే పర్సన్ దగ్గర నుంచి కూడా వీళ్ళు టాక్ అబౌట్ సార్ ఇక్కడ ఏదైనా ఉందంటే సార్ ఆ బిల్డింగ్లో 3 BHK ఉంది, ఆయన మొన్న ఓనరు. ఇన్ కేసు మన దగ్గర నెంబర్ లేకపోయినా మా దగ్గర నెంబర్ ఉంటాయి. మా ఓనర్ డైరెక్ట్ నెంబర్ మన దగ్గర లేకపోయినా వాళ్ళ దగ్గర నెంబర్ గ్యారంటీ ఉంటుంది. సో ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ రియల్ ఎస్టేట్ ఈస్ డిఫరెంట్ అండ్ కొద్దిగా అటు ఇటుగా ఉండి చేయడం డిఫరెంట్. ఇది ఎంతవరకు మంచిది అంటారు సార్? ఎంతవరకు మంచిది అని ఏంటంటే గవర్నమెంటే ఇప్పుడు రెరా వచ్చింది కదా, రెరా సర్టిఫైడ్ ఏజెన్సీస్ ఉంటారు కదా, అంటే సో కాల్డ్ అడ్వైజర్స్, ప్రాపర్టీ అడ్వైజ్. డాక్టర్ అంటే ఏంటి? డాక్టర్ ఫర్ ది రీజన్. డాక్టర్ ఉంటాయంటే ఐ డాక్టర్ ఉన్నాడంటే వాడు ఐ స్పెషలిస్ట్ బేసికల్ చెప్పాలంటే. జనరల్ ఉంటుంది కదా. సో అట్లా స్పెషలిస్ట్ ఉంటారు. అట్లే ప్రాపర్టీస్లో కూడా స్పెషలిస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎస్ఎఫ్టీ కొనాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. నేను మా వాళ్ళకి అదే చెప్తాను, 2 things చెప్తాను. ఒకటి POP అంటాను. POP అంటే పర్పస్ ఆఫ్ పర్చేస్. రెండోది ఏం చెప్తా, UOR అంటాను. UOR అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్. అంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, చెక్ అమౌంట్ ఎంత ఉంది, అడ్వాన్స్ అమౌంట్ కట్టేంత 10% అమౌంట్ ఉందా లేదా. ఎందుకంటే ఈ బేసిక్ ఐడియా కూడా లేకుండా ఒక్కొక్కసారి బయట మనము చూస్తుంటాం అనమాట. సో అట్లా వీ హ్యావ్ టు నో దీస్ 2 things. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లేడీస్ చేస్తారు, అందరు చేస్తారంటే ఎవరైనా ఆల్ ఆర్ వెల్కమ్. రియల్ ఎస్టేట్కి అందరూ రావచ్చు, కానీ టైం పెట్టాలి, ప్యాషన్ ఉండాలి, నేర్చుకోవాలన్న ఇది ఉండాలి, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ పుష్ చేస్తుంటారు, తీసుకోండి అని. అది ఎందుకుంటారు ఆయన కొండు కదా. బట్ హీ హ్యాస్ సర్టెన్ పారామీటర్స్ టు బై ద ప్రాపర్టీ. దట్స్ కాల్ పర్పస్ ఆఫ్ పర్చేస్. ఎందుకు కొంటున్నాడు? పిల్లల కోసం కొంటున్నాడా, ఆఫీస్ దగ్గరలో ఉందని కొంటున్నాడా, లేదా వేరే రీజన్ కోసం కొంటున్నాడా, లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నాడా? ఒక 4-5 ఉంటాయి కదా. సో వీ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ పర్చేస్. అండ్ అంటే లేడీస్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, మనం రాకూడదని ఎవరైనా లేదు, కానీ దాని తగ్గట్టు రెరా నెంబర్ తీసుకోవాలి. GSTలు అవి ఇవి ఉంటే ప్రాపర్ ఆర్గనైజ్ చేసుకునే పాడైతే రియల్ ఎస్టేట్లో ఎవ్రీవన్ కెన్ కమ్. అండ్ వాళ్ళు కొద్దిగా మన మగాళ్ళ కన్నా చెప్పకూడదు, కానీ మన మగాళ్ళ కన్నా వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఎందుకంటే కిచెన్ ఏరియాను వాళ్ళే దే ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ప్రాపర్లీ కాబట్టి. సో ఈ హైట్ ఉండాలి, ఇంత ఉండాలి, ఇది హ్యాండీలో ఉండేది, ఇట్లా ఉండాలి, ఇది ఉండకూడదని చెప్పేసి. సో కొన్ని వాళ్ళు నీట్గా సెట్ చేసుకున్న దానిలో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటారు. ఇంకాస్త స్మార్ట్గా ఉన్న లేడీస్ అయితే రియల్ ఎస్టేట్లో గ్యారెంటీ రాణిస్తారు. డిజిటల్ ప్రభావం రియల్ ఎస్టేట్ మీద బాగా చూపిస్తుంది. ఒకప్పుడు మన హీరోలు అడ్వర్టైజ్మెంట్ చూసేవాళ్ళం, అవును, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్లు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత లలిత జ్యువెలరీ ఎప్పుడైతే ఎంట్రీ అయిందో సో మొత్తం మారిపోయింది, చాలా చేంజ్ వచ్చింది. ఇప్పటికే వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎవరికి వాళ్ళు సొంతంగా యాడ్స్ చేసుకుంటున్నారు, ఇంకా బయట అంత ఖర్చు పెట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన చింత చెట్టు ఎక్కి యాడ్ చేస్తూ ఉంటాడు, రకరకాల డిఫరెంట్
ఆ, చంద్ర చండ్ర చంద్ర ఫామ్ ఓకే. ల్యాండ్స్ మీద ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలా ఒకరిని చూసి ఒకళ్ళు సొంతంగా ఛానల్స్ పెట్టుకోవటం, వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళే ప్రమోట్ చేసుకోవటం కూడా జరుగుతుంది. సో కొన్ని ఏమో యాడ్స్ రూపంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే కాస్త గందరగోళానికి లోనవుతున్నారు చూసేవాళ్ళు కూడా. అసలు జెన్యూన్ ఏంటి, ఇదంతా ఈ ప్రాపర్టీస్ సంబంధించి యాడ్స్ ఏంటి, సో ఎవరికి అవసరమైనట్టు వాళ్ళు వాడుతున్నారు, కానీ నిజంగా మనకి ఆ ప్రాపర్టీ జెన్యూన్గా ఇస్తున్నారా లేదని చెప్పి కూడా కొంత భయం ఏర్పడింది ఇప్పుడు. అవును ఒకప్పుడు నడిచింది, బాగా నడిచింది అవును ఇదంతా. అవును యాడ్ చూసి రకరకాలుగా చిన్న పేపర్ క్లిప్ యాడ్ ఇస్తేనే కొన్ని వందల కాల్స్ వచ్చాయి. వచ్చేటి అవును కానీ ఇప్పుడు అలా లేదు. ఎవరు వస్తున్నారో ఇందులోకి, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, కనీసం ఆ ప్రాజెక్ట్ గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు అవన్నీ చేస్తున్నారని చెప్పి చేస్తున్నారు. ఇదంతా ప్రజల్లో కూడా కాస్త వ్యతిరేకత వచ్చింది సార్. ఉమ్. వ్యతిరేకతతో పాటు కూడా వాళ్ళకి కొంచెం చేతికారంగా కూడా అయిపోయింది. ఇది నిజమా అవును. కాదో మరి నిజమే నిజమే వాస్తవంగా నిజమే. ఏంటి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దీనిపై అభిప్రాయం ఏంటి అంటే అండి ఎగ్జాక్ట్లీ చాలా మంచి ఇదండి ప్రజెంట్ ఉన్న దీనికి. ఎందుకంటే హార్డ్ ఎర్న్డ్ మనీ కష్టపడి సంపాదించిన తర్వాత ఉమ్, ఒక పర్సన్ ఒక ఇన్ఫ్లుయెన్సరు చెప్పాడు కాబట్టి దాని యొక్క లోటుపాట్లు ఏంటి, బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, ప్రీవియస్ కట్టిన ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు కట్టాడా లేదా, కట్టిన వాటిల్లో ఉంటున్న వాళ్ళు ఎంతవరకు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, లోపల ఏమన్నా ఈ లీకేజెస్ కానీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నాయా లేవా క్రాస్ చెక్ చేసుకోకుండా బ్లైండ్గా పోయేసేసి తీసుకుంటున్నారు. ఆఫర్కి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అంటే ఏదో అవకాశం వచ్చింది అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సాహితీ వాళ్ళే చూసుకోండి, ఏమైంది 2000 చిల్లర కోట్ల స్కామ్ అది. 2500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ సంథింగ్ ఏదో ఒక ఆఫర్ పెట్టేసేసి 1000 స్క్వేర్ ఫీట్ స్టార్టింగ్ అని ఎగ్జాంపుల్కి అనుకుంటే 25-30 lakh రూపీస్లో ఒక ఫ్లాట్ ఇస్తాము అమీన్పూర్ దగ్గర అని చెప్తే కొన్ని వందల కోట్లు కట్టారు. ఈరోజు ఏకంగా సాహితీ బాధితుల సంఘం అని చెప్పేసి సంఘం పెట్టేసేసుకొని చేస్తున్నారు. సో అట్లా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో కొన్ని వందలు ఉన్నాయండి, కొన్ని వందలు ఉన్నాయి. ఇక్కడికి వస్తున్న కరెక్ట్ పాయింట్ మీరు అన్నారు. నాట్ ఓన్లీ ఒక కంపెనీ మీరు చెప్పారు, ఇలానే పరిస్థితి కొనసాగితే కొన్ని వందల కంపెనీలు లైన్లో ఉన్నాయి. ఇలాగైనా మార్కెట్ కానీ కొనసాగితే బోర్డు తిప్పేస్తారు. ఇలాంటి యాడ్స్ రూపంలో యాడ్స్ చూడటం కానీ ప్రమోషన్లు చూసుకొని చాలామంది ముందు వెనక ఆలోచించకుండా కొనేసిన వాళ్ళందరూ పరిస్థితి రేపు ఇదే జరగబోతుంది అంటే. అదే సార్ నేను అక్కడికి రాబోతుంది, ఇందాక పాయింట్ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏంటి అని అంటే కొనే వాళ్ళు కూడా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత పడుతుంది, కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత సేఫ్టీ కొంటున్నాము, అసలు బిల్డర్ అనేవాడు ఆఫర్ కరెక్టా కాదా జడ్జ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు బిల్డర్ తప్పు ఉందో లేదో పక్కన పెట్టండి. బట్ నువ్వు కొంటున్నప్పుడు నువ్వే శాండ్కు సిమెంట్కు బ్రిక్కు ఎంత అవుతుంది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసుకుని కదా నువ్వు కూడా కొనాలి. ఎవరో చెప్పారు ఆఫర్ బాగుంది తక్కువ ప్రైస్ కంటే ఫ్లాట్ వస్తుంది కదా, ఓకే కానీ అది నిజమా కాదా, దానిలో ఎంతవరకు గేజ్ చేసుకోవాలి కదా. అసలు ల్యాండింగ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఆల్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఎంత పడుతుంది చూసుకోవాలి కదా. ఒక వయబుల్ కానీ ఆఫర్ని ఇచ్చేసేస్తే కొనేయడమేనా. పీపుల్ కూడా జనం కూడా చూసుకోవాలి కదా, లెక్కలు వేసుకొని తీసుకోవాలా. సో అట్లా తీసుకోకుండా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం తెలుసు యాక్చువల్ చెప్పాలంటే, వాళ్ళు ఏమన్నా ఒక 20-30 బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఏమన్నా ఇంతకు ముందు వేరే వాళ్ళ దగ్గరికి జెన్యున్గా రేపు పొద్దున వాడు కట్టకపోతే వీళ్ళు అమౌంట్ ఇస్తారా ఏమన్నా. మనం వెళ్ళి చాలా చూసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా చూసాం. ఓకే మనకు హీరోయిన్లు మిగతా వాళ్ళు వచ్చేసి ఆ కాస్త పేపర్లు వేసేసుకొని ఇట్లా అపార్ట్మెంట్స్కి వాటికి వీటికి విల్లాస్కి కడుతున్నాం సో యాడ్ ఇస్తారు. సో రేపు పొద్దున బిల్డర్ కట్టకపోతే హీరోయిన్లు వచ్చి అమౌంట్ ఇస్తారా ఏమన్నా, ఇవ్వరు కదా. మరి నువ్వు కానీ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? డ్యామేజ్ అయితే హీరోకి కూడా జరిగింది కాబట్టి కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. కొన్ని ఎక్కడ ఉంటుందండి నాకు అర్థం ఇక్కడ నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే థమ్స్అప్కి, కోక్కు, పెప్సీకు కాస్ట్ ఎంత పడుతుందో తయారు చేయడం తెలియదు, కానీ కొబ్బరి బొండం అమ్మనికి ఒక హీరో వచ్చాడా? కొబ్బరి బొండం తాగండి మీకు హెల్త్ బాగుంటుంది అని ఒక్క హీరోని వచ్చాడా? ఎందుకు రారు? అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా. థమ్స్అప్కో, పెప్సీకో, కోక్కో హీరో థమ్స్అప్ సో అండ్ సో, విజయ్ దేవరకొండ థమ్స్అప్ సో అండ్ సో అని చెప్పేసి వచ్చేస్తారు. సో విజయ్ దేవరకొండ తెలుసు కాబట్టి థమ్స్అప్ విజయ్ దేవరకొండ తాగుతాడేమన్నా నిజంగా? నా తెలిసినందుకు షుగర్ కంటే తాగడు. ఐ డోంట్ థింక్ సో, ఐ డోంట్ కన్స్యూమ్ ఇట్. బట్ తాగేది ఎవరు? వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మిగతా వాళ్ళు ఫ్యాన్స్ అవ్వచ్చు, మిగతా తాగుతున్నారు కదా బై డిఫాల్ట్. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కెపాసిటీ చాలా ఎక్కువ మనం అనుకుంటాం, కానీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇప్పటి నుంచో కదండి, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఇన్ఫ్లుయెన్సింగ్ మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే, కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పెరిగిపోయింది. మినిమం నాలెడ్జ్ అంటే మినిమం కనీసం 10th క్లాస్ చదవని వాళ్ళకి కూడా సోషల్ మీడియా అలవాటుకుండా సబ్స్క్రైబ్స్ అని చెప్పి ఏవో 100 చూస్తారు సార్. ఇవే చూస్తారని గ్యారంటీ ఏముంది? వాళ్ళు ఏవో పిచ్చి రీల్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని తప్పంటలేదు మనం, వాళ్ళకున్న బతుకు తెరువు కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ రియల్ ఎస్టేట్ లాంటి పెద్ద మార్కెట్లో ఇంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ముందు కేవలం ఈ చిన్న చిన్న వాటికి ప్రభావితం అయ్యి నష్టపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ ఉన్నారండి. అల్టిమేట్లీ 5 ఏళ్ళు కష్టపడి, 5 ఏళ్ళు అంటే
సంవత్సరానికి 365 రోజులు, 5 ఏళ్ళకి 1500 అంటే ఆల్మోస్ట్ 2000 డేస్. నువ్వు 2000 రోజులు కష్టపడ్డావు కానీ 2 రోజులు నువ్వు పోయి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ బిల్డర్ ఏం కట్టాడు అని చూసుకోకుండానే 5 ఏళ్ళు కష్టపడ్డ డబ్బు పెడతావా? నా ఒక పాయింట్. Yes, sir. 2000 రోజులు కష్టపడ్డ డబ్బుని 2 రోజులు కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోకుండా 2 రోజులు పూర్తిగా మార్నింగ్ వెళ్ళు, వాడు 10 ప్రాజెక్టులు చూడు, నెక్స్ట్ డే వెళ్ళు, సార్ ఈ ఇష్యూస్ ఉన్నాయో లేవో కనుక్కొని లాస్ట్ చెక్ ఇచ్చే గంట ముందు పోయి, సార్ నాకు ఈ ప్రైజ్కి కావాలి, మీ రకం ఈ రకంగా జరిగింది, నేను కొంటా లేకుండా కొను అని ఎందుకు అనలైజ్ చేసుకోరు? కస్టమర్ సొమ్మే ఇక్కడ కదండి. తప్పు ఇటు సైడ్ ఎంత ఉందో ఇటు సైడ్ కూడా అంతే ఉంది. అంతే ఉంది ఉంది ఇటు ఉంటుంది. కస్టమర్ సైడ్ అంతే ఉంది, అటు ఆ మార్కెట్ మీద ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా అంతే ఉంది. ఎందుకు అంటే ఉంటుందండి. ఇంకోటి ఒకళ్ళు అనడానికి ఏంటంటే లేదు ఇక్కడ. నువ్వు 25 lakh పెట్టి, ఇందాక నేను ఒక కంపెనీ పేరు చెప్పాను కదా, 25-30 lakh రూపీస్ అంటే 10 lakh ఇంట్లో ఉంటుంది, 10 lakh గోల్డ్ తీసుకొచ్చి పెడతారు, 10 lakh వడ్డీ తీసుకొస్తారు ఎగ్జాంపుల్కి. సో ఈ ఫ్లాటు రాలేదు, ఆ గోల్డ్ రాదు, ఆ వడ్డీ డబ్బులు కట్టుకుంటూ కూర్చోవాలి, పరిస్థితి ఏందండి? అవును. సామాన్యుడికి వాడు ఇంకొక 5 ఏళ్ళు ఈ మొత్తం తీర్చుకోనికినే. అదేలేండి, ఒక సామెత ఉంది కదా, మోసపోయే వాళ్ళు అంతకాలం మోసం చేస్తూనే ఉంటారు. అదొక జాగ్రత్తగా డౌట్ ఏం లేదు. ఉండాలండి. ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ముందు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని ప్రాపర్టీలకి అవును. కేవలం చిన్న చిన్న వాటికి అంటే టైం అండి ఇక్కడ. అట్రాక్ట్ అయ్యి టైం పెట్టాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ 100 మంది చెప్పనివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వు. ఎక్కడ దాకా అవ్వు? ఆ గేట్ దాకా అవ్వు. ఆ లొకేషన్ తెలుసుకో అంతే. లొకేషన్ చూసుకొని గేట్ దాకా ఈ ప్రాజెక్ట్ మీద నీకు నాలెడ్జ్ కోసం మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వు. ఆ గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం బిల్డర్ ప్రొఫైల్ తీయాల్సిందే. అసలు మీకు నిజం చెప్పాలా, ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రభావం వల్ల, ఈ సోషల్ మీడియా ప్రమోషన్ల వల్ల కొన్ని వేల మంది నష్టపోయారు. అవును. బయట పట్టలేదు, బయట పెడితే పరువు పోతుందని చెప్పి చాలా మంది లోపల నలిగిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకి తెలిసి తెలియకుండా ప్రాపర్టీ కొనే టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది కదా, అవును. ఆ కింద ఏమిటి ఏం చదవరు. ముందు ప్రాపర్టీ కొంటారు, ఫస్ట్ కొన్న తర్వాత 6 నెలలు బాగుంటుంది కమ్యూనికేషన్, ఆ 6 నెలల తర్వాత మిగతా సినిమా అంతా చూపిస్తున్నారు కంపెనీస్. అవునండి. అవును, చాలా ఉన్నాయి బయట పట్టలేదు కానీ బయట పెడితే కొన్ని వేల మంది బయటకు సార్. వస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సార్, హోమ్ అనేది ఎమోషన్తో కూడుకున్నది సార్. అవును. దాంతో గేమ్స్ ఆడద్దు. అది ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, దాంతో గేమ్స్ ఆడొద్దు. ఎలా ఉంటుందంటే నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2014 బిఫోర్ దట్ నేను కాదు, మాకు తెలిసిన వేరే పర్సన్ చెప్పాడు అనమాట. అంటే అలా ఏంటంటే అతను విల్లా కొనడానికి చూశాడు. వాళ్ళు 4th 5th క్లాస్లో ఉంటే 10th క్లాస్ వరకు మా దగ్గరే ఉంటారు కదా అని చెప్పేసి ఓ విల్లా కొనుక్కుంటే నీట్గా చెట్లు గిట్లు ఉంటుంది, బాగుంటుంది కదా అనుకున్నారు. ఆ విల్లా ప్రాజెక్ట్ డిలే అయిపోయింది. వీళ్ళు 10th అయిపోయి ఇంటర్మీడియట్ బయటికి వెళ్ళిపోయారు. సార్ సారీ సార్ 3 ఏళ్ళు డిలే అయిపోయింది ప్రాజెక్టు, ఏమనుకోద్దండి కీస్ తీసుకోండి అంటే ప్రాపర్టీ అమ్మేసి నాకు వద్దని చెప్పాడు. అంట నేను విన్నాను వెరీ క్లోజ్గా. సో అంటే ఎమోషన్తో కూడుకుంది. ఒక పిల్లలు మన దగ్గర ఆడుకుంటారు అనుకోవచ్చు, లేదా ఒక లివింగ్ లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకోవచ్చు. నువ్వు దాని మీద నువ్వు డిలే చేసేసి దెబ్బేసేస్తే వాడికి ఆ పర్పస్ తీసుకున్న పర్పస్ సాల్వ్ కాకపోతే, ఇందాకన్నా కదా పిఓపి అని పర్పస్ ఆఫ్ పర్చేస్, అది ఫుల్ఫిల్ కాలేకపోతే పరిస్థితి ఏంటి? దాని మీద ఇంకా డిటాచ్ అయిపోతాడు, అటాచ్మెంట్ ఉండదు. ఇంకా దే ఆబ్వియస్లీ వద్దు రండి, ఏదో ఒక రేటుకి అమ్మేసేయండి, లేకుంటే నా డబ్బులు నాకు ఇచ్చేసాను అంటాడు. సో నువ్వు ఎప్పుడు కూడాను అందుకే జెన్యూన్ బిల్డరు, వాళ్ళ బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, ఆఫర్లు ఉండాలి, ఆఫర్ ఇవ్వచ్చు, ఆఫర్ తప్పు కాదు, కానీ ఆఫర్లో నిజమెంత, నిజాయితీ ఎంత, దానికి ప్రీవియస్గా బిల్డర్ కట్టిన ప్రాజెక్టులు ఎన్ని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాండ్ ఓవర్ చేశాడా లేదా ఆన్ టైంలో, అది ఇంపార్టెంట్. ఆన్ టైంలో అవ్వకపోతే తెల్లాపూర్లో ప్రాజెక్ట్ ఉందండి, 2008-9లో వచ్చిన ప్రాజెక్టు ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఇంకా వాళ్ళు ఈఎంఐ కడతా కూర్చుంది. వాళ్ళ పరిస్థితి ఇదేంటి, అటు రెంట్ కట్టుకోవాలా, ఇటు ఈఎంఐ కట్టుకోవాలా. ఆ ఎమోషన్ ఒక లైఫ్ టైం 10 ఏళ్ళు పోలేదా? ఎమోషన్స్ ప్రాపర్టీ ఈజ్ అన్ ఎమోషన్. ఇంకొక కొత్త మోసం కూడా బయటకు వచ్చింది రీసెంట్గా. ఒక ప్రాపర్టీ కొంటామని చెప్పి అడ్వాన్స్ పే చేస్తున్నారు. సగం అడ్వాన్స్ పే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్కి రమ్మంటే వాళ్ళ ముందుకు రావట్లేదు. నిజమేనా? అదే కొన్ని అంటే వాళ్ళ కంట్రోల్లో లేవు కదా, లేనప్పుడు ఆ తర్వాత దాని మీద లీగల్గా కొన్ని ఇష్యూస్ చాలా ఉంటుందండి. మనీ మ్యాటర్స్లో మనం ఒకప్పుడు చిన్నప్పుడు ఒక మాట వినేవాళ్ళం, మట్టికి పోయినా మనోడే పోవాలా అని సంథింగ్. ఓకే, అది ఫ్యాక్ట్. అంతే, అంత మించి ఇంకా బాటం లేనే లేదు. అది అసెట్ అవ్వచ్చు, అక్క, తమ్ముడు, బావ, బామర్ది, చెల్లి, ఇంకోటి ఏదైనా అనివ్వండి. నేను దగ్గర నుండి చూశాను కొన్ని ట్రాన్సాక్షన్లలో. నేను సొంత మనుషులే బ్రోకరేజ్ డబ్బులు అడిగి తీసుకున్నారు. సొంత మనుషులు, మీరు చెప్తే నెంబర్ మన వాళ్ళ కదా అని, సొంత మనుషులు, మన అనుకున్న కోటరీ ఉంటుంది కదా, వాళ్ళే తీసుకున్నారు. సో ప్రాపర్టీస్ విషయంలో 100% ఒక్కొక్కసారి ఇంట్లో నమ్మే కన్నా ప్రాపర్టీ అడ్వైజర్ లాంటి వాళ్ళు నమ్మడం బెటర్. కనీసం లీగల్ ఒపీనియన్ అలా తీసుకునే, ఇప్పుడు డాక్టర్ ఒపీనియన్ అంటాం కదా, సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం రా బాబు, ఏదైనా చిన్న రోగం వచ్చినా కూడా అంటారు కదా, అట్లా లీగల్ ఒపీనియన్ లాగా ప్రాపర్టీస్లో అక్కడ అది లీగల్,
ప్రాపర్టీస్లో 2 టైప్స్ ఆఫ్ తీసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ సార్. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈసారి మన ఎన్ఆర్ఐల గురించి మాట్లాడుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఒకప్పుడు బంగారం బాదుగుడ్డులాగా రియల్ ఎస్టేట్ తరలి వచ్చేది. ఇది కాస్త ఇప్పుడు నాట్ ఓన్లీ అమెరికా, ఆస్ట్రేలియా తీసుకోవచ్చు, యూకే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇండియా వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు భయపడిపోతున్నారు. వన్స్ ఒకవేళ యూఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ వచ్చామంటే మళ్ళీ తీసుకుంటారా లేదని చెప్పి భయపడుతున్నారు. ఇలా రకరకాలుగా అయితే జరుగుతున్నాయి బయట. ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు సార్. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఏదన్నా మీరు. హాయ్ అండి, myself Tarak Rangareddy. I am now presently operating a company called S2 Connects Property Advisors, and number is 832-833-0828. Thank you all.